నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లు వీగిపోవడంపై ప్రధాని ఆవేదన. విపక్షాలు వ్యతిరేక ఓటేసి భ్రూణ హత్యకు పాల్పడ్డాయని ధ్వజం. నారీ లోకానికి మోదీ క్షమాపణలు. కాంగ్రెస్ ది విభజించు పాలించు సిద్ధాంతమని విమర్శ. రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోమని స్పష్టీకరణ. ప్రధాని అసహనంతో మాట్లాడారన్న కాంగ్రెస్. ప్రస్తుత లోక్సభ సీట్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్. రాజధాని గ్రామాల్లో వేగంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న నారాయణ. నూతన భూ సమీకరణ తర్వాత లేఅవుట్ డిజైన్ చేస్తామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జాబితాలో 59% భూమి. సమన్వయ లోపంతో దేవాదాయ వక్ఫ్ పట్టా భూములు చేర్చిన అధికారులు. ఏపీలో ఇంటర్ రెండో ఏడాది విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం. ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడి. తెలంగాణలో రెండో విడత రైతు భరోసా నిధుల పంపిణీకి రంగం సిద్ధం. రేపు భూపాలపల్లి జిల్లా కాటారంలో విడుదల చేయనున్న సీఎం. హర్మోజు మూసివేతతో వెనక్కి మళ్లిన భారత నౌకలపై కాల్పులు. తీవ్రంగా పరిగణించిన కేంద్రం. ఇరాన్ రాయబారికి సమన్లు. మహిళల రిజర్వేషన్ బిల్లు అడ్డుకొని మొత్తం దేశం కళ్ల ముందే ఎన్డీఏ నిజాయితీపూర్వక ప్రయత్నాన్ని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు భ్రూణ హత్య చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ పార్టీలు రాజ్యాంగానికి, స్త్రీతత్వానికి హాని చేశాయన్న ఆయన వాటి స్వార్థం కారణంగా దేశ మహిళలందరూ నష్టపోయారని ఆక్షేపించారు. ఆ పాపానికి తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. దేశాన్ని ఉత్తర దక్షిణ భారతాలను విభజించే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతోందని మోదీ ఆరోపించారు. సంస్కరణలకు విపక్షాలు పూర్తిగా వ్యతిరేకమని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు వీలుగా లోక్సభలో కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో నిన్న రాత్రి జాతినుద్దేశించి 30 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. మహిళలకు రిజర్వేషన్ బిల్లుకు అడ్డుపడటం ద్వారా ప్రతిపక్షాలు అతివల హక్కుల భ్రూణ హత్య పాతకానికి పాల్పడ్డాయని విమర్శించారు. ప్రతిపక్షాలు దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేరానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. స్త్రీశక్తికి వ్యతిరేకంగా నేరం చేశారని, మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు ద్వేషిస్తున్నాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు పాల్పడిన నేరానికి శిక్ష తప్పదని మోదీ హెచ్చరించారు. కాంగ్రెస్, टीएमसी, समाजवादी पार्टी, डीएमके जैसे दल इस भ्रूण हत्या के गुनहगार हैं। नारी शक्ति वंदन संशोधन का जिन दलों ने विरोध किया उनसे मैं दो टूक कहूंगा, ये लोग नारी शक्ति को फॉर ग्रांटेड ले रहे हैं। वो ये भूल रहे हैं कि 21वीं सदी की नारी देश की हर घटना पर नजर रख रही है। वो उनकी मंशा भांप रही है और सच्चाई भी भली भांति जान चुकी है। इसलिए महिला आरक्षण विरोध करके जो पाप विपक्ष ने किया है, इसकी उन्हें सजा जरूर मिलेगी। इन दलों ने संविधान निर्माताओं की भावनाओं का भी अपमान किया है और जनता द्वारा इसकी सजा से भी वो बच नहीं पाएंगे। దేశాన్ని ఉత్తర దక్షిణ భారతాలను విభజించే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ సంస్కరణ వ్యతిరేకి అన్న ప్రధాని అది బ్రిటిషర్ల నుంచి విభజించు పాలించు సిద్ధాంతాన్ని నేర్చుకుందన్నారు. డీలిమిటేషన్ ద్వారా కొన్ని రాష్ట్రాలకు హాని జరుగుతుందని దుష్ప్రచారం చేశాయని ఆక్షేపించారు. దానివల్ల దేశంలోని మహిళలు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మహిళా సాధికారతను ఎవరూ ఎప్పటికీ అడ్డుకోలేరని మోదీ స్పష్టం చేశారు. कभी भी रोक नहीं पाएंगे, सिर्फ वक्त का इंतजार है। नारी शक्ति के सशक्तिकरण का बीजेपी एनडीए का संकल्प अक्षुण्ण है। कल हमारे पास संख्या बल नहीं था, लेकिन इसका मतलब ये नहीं है कि हम हार गए। हमारा आत्मबल अजय है। हमारा प्रयास रुकेगा नहीं, हमारा प्रयास थमेगा नहीं। हमारे पास आगे अभी और मौके आएंगे। हमें आधी आबादी के सपनों के लिए, देश के भविष्य के लिए इस संकल्प को पूरा करना ही है।
లోక్సభలో మహిళల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన తీర్మానం వీగిపోయినప్పుడు తాను విచారంలో మునిగిపోయానని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, సమాజ్వాదీ పార్టీలు సంబరాలు చేసుకున్నాయని మండిపడ్డారు. भारत का हर नागरिक देख रहा है कि कैसे भारत की नारी शक्ति की उड़ान को रोक दिया गया, उनके सपनों को बेरहमी से कुचल दिया गया। हमारे भरसक प्रयास के बावजूद हम सफल नहीं हो पाए। नारी शक्ति वंदन अधिनियम में संशोधन नहीं हो पाया और मैं इसके लिए सभी माताओं बहनों उनसे मैं क्षमा प्रार्थी हूँ। ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం సొంత బాధను తెలియచెప్పేందుకు ఉద్దేశించినట్లుగా ఉందే తప్ప జాతిని ఉద్దేశించి మాట్లాడినట్లు లేదని కాంగ్రెస్ విమర్శించింది. దమ్ముంటే ప్రస్తుత లోక్సభలోని సంఖ్యాబలం ఆధారంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని మోదీకి సవాల్ విసిరింది. ప్రధాని ప్రసంగం అసహనంతో చేసినట్లు ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ పేరును తన ప్రసంగంలో ఆయన 50 సార్లు ప్రస్తావించారని తెలిపారు. గతంలో ప్రధానులు జాతిని ఉద్దేశించి చేసే నిష్పాక్షిక ప్రసంగాలకు ఒక పవిత్రత ఉండేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. జాతీయ సంకల్పాన్ని బలోపేతానికి, జాతి జనంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు అవి సాయపడేవని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో నియోజకవర్గాల పునర్విభజనకు పూనుకున్నందుకు దేశ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని జయరాం రమేష్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 59% భూమి నిషేధిత జాబితాలో ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే దాదాపు 1.95 కోట్ల ఎకరాలు 22A ఉన్నాయి. వీటిలో దేవాదాయ, వక్ఫ్ భూములతో పాటు పట్టా భూములు ఉన్నాయి. శాఖల మధ్య భూముల లెక్కలో తేడాలు, ఎంట్రీలో లోపాలు, సమన్వయ లోపంతో నిషేధిత జాబితాలు చేరిన పట్టాదారులకి ఇబ్బందులు తప్పట్లేదు. నిషేధిత జాబితాలోని భూముల విస్తీర్ణం 1.95 కోట్ల ఎకరాలుగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ లెక్క తేల్చింది. కానీ రెవెన్యూ శాఖ వెబ్ల్యాండ్ గణాంకాలు చూస్తే ఏపీలో మొత్తం భూముల విస్తీర్ణమే 3.3 కోట్ల ఎకరాలుగా ఉంది. అంటే మొత్తం భూముల్లో 59% నిషేధిత జాబితాలోనే ఉన్నట్లు అర్థమవుతోంది. నిషేధిత భూములకు సంబంధించి రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్ శాఖల వద్ద ఉన్న జాబితాలకు, రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న జాబితాకు భారీ వ్యత్యాసం ఉంది. డబుల్ ఎంట్రీలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, న్యాయ వివాదాల్లో ఉన్న వాటితో పాటు రైతుల పట్టా భూముల్ని చేర్చేశారు. దీని నుంచి బయటపడలేక పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అప్పులు, ఇతర అవసరాలకు భూములు అమ్ముకోలేక అన్నదాతలు కొన్నేళ్లుగా అవస్థలు పడుతున్నారు. 1కి 10 సార్లు అర్జీలిస్తున్నా పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్ శాఖల మధ్య సమన్వయ లోపమే దీనికి ప్రధాన కారణం. ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా 22A జాబితాలో సంస్కరణలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 22A జాబితాలో ఉన్న 5 రకాల భూముల్ని విడుదల చేసేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం మిగిలిన వాటికి కూడా విముక్తి కల్పించే దిశగా మార్గదర్శకాలు రూపొందించింది. వెబ్ల్యాండ్ 1.0 గ్రామాలకు సంబంధించి 22A డేటాబేస్లో ఉన్న అన్ని పునరావృత నమోదుల్ని తొలగించాలని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను ఆదేశించింది. రీసర్వే పూర్తి కాని గ్రామాల్లో పాత IGRSలో నమోదైనవే కొనసాగుతాయని పేర్కొంది. రైతులకు చెందిన 14 లక్షల ఎకరాల పట్టా భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చినట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. వాస్తవానికి పట్టా భూములేవి 22A జాబితాలో ఉండకూడదు. అయినా రీసర్వే సమయంలో, వెబ్ల్యాండ్ నవీకరణ సమయంలో పెద్ద ఎత్తున చేర్చారు. పట్టా భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సిన బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. జూలై 31వ తేదీలోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పట్టా భూమిని 22A జాబితాలో చేర్చాలంటే EKYC నోటీస్ ఇచ్చాక విచారణ చేసి ఉత్తర్వులివ్వాలి. అప్పీలు గడువు 90 రోజులు ముగిశాకే నిషేధిత జాబితాలో చేర్చాలని స్పష్టం చేసింది. వెబ్ల్యాండ్ సమాచారం ప్రకారం ఏపీలో దేవాదాయ భూములు 97,000 ఎకరాలే. కానీ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ వద్ద ఉన్న నిషేధిత భూముల జాబితాలో 7.9 లక్షల ఎకరాలుగా ఉంది. అంటే వాస్తవ విస్తీర్ణానికి 7 రెట్లు అధికం. దేవాదాయ శాఖ మాత్రం 4.67 లక్షల ఎకరాలుగా చెబుతోంది. ఒక సర్వే నెంబర్లోని సబ్ డివిజన్లో దేవాదాయ శాఖకు ఎకరం భూమి ఉంటే ఆ సబ్ డివిజన్ వరకే 22A నిషేధిత జాబితాలో చేర్చాలి. కానీ అధికారులు ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని, అంటే అందులోని 10 ఎకరాలను చేర్చేశారు. దీంతో పట్టాదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెబ్ల్యాండ్ సమాచారం ప్రకారం వక్ఫ్ భూముల విస్తీర్ణం 11,672 ఎకరాలు. కానీ రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం 86,855 ఎకరాలుగా ఉంది. అంటే 7 రెట్లు అధికం. వక్ఫ్ శాఖ తమ భూముల విస్తీర్ణం మొత్తం 81,000 ఎకరాలుగా పేర్కొంటోంది. అంటే ఎవరి లెక్క వారిదే.
22A నిషేధిత జాబితాకు సంబంధించి కేంద్రీకృత డేటాబేస్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ వ్యాప్తంగా నిషేధిత ఆస్తుల డేటాబేస్ను రిజిస్ట్రేషన్ శాఖ ఐజీఆర్ఎస్ నిర్వహిస్తుంది. వెబ్లాండ్ 2.0 వివరాలే ప్రామాణికంగా పరిగణించాలని, సురక్షితమైన ఏపీఐ ద్వారా దీనికి వివరాలందిస్తారని తెలియజేసింది. ఏ స్థాయి అధికారి కూడా వివరాల్ని నేరుగా నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ చిరు వ్యాపారికి ఇచ్చిన హామీ నెరవేరింది. 2025 అక్టోబర్ 20న విజయవాడలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం బీసెంట్ రోడ్డుకు వెళ్లారు. దుకాణాల వద్దకు వెళ్లి చిరు వ్యాపారులతో మాట్లాడారు. ఈ క్రమంలో అక్కడే బండిపై వ్యాపారం చేస్తున్న సీఐ దుర్గారావును పలకరించారు. తనకు అనారోగ్యం వల్ల ఒక కాలు తీసేశారని, పింఛను కూడా రావట్లేదని దుర్గారావు సీఎం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారానికి సాయం చేయాలని, అలాగే ఇంటి స్థలం కూడా ఇప్పించాలని కోరారు. 3 మంజూరు చేయిస్తారని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పుడు అవి నెరవేరాయి. దుర్గారావు భార్య కృష్ణవేణి పేరుతో ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ 4 రోజుల కిందట అధికారులు వారికి పట్టా అందజేశారు. వ్యాపారానికి అవసరమైన సాయం కోసం ముద్రా రుణం 30,000 దుర్గారావు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. పింఛను కూడా ఈ నెలలో మంజూరైందని కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. సీఎం ఇచ్చిన హామీ నెరవేరడం పట్ల దుర్గారావు, ఆయన భార్య సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అమరావతి నిర్మాణం చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. కేవలం రోడ్ల నిర్మాణమే కాకుండా అండర్ గ్రౌండ్లోనే మౌలిక వసతులు చేపడుతున్నట్లు వివరించారు. వైకుంఠపురంలో రాజధాని రైతులు నిర్వహించిన ధన్యవాద సభకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రి నారాయణ హాజరయ్యారు. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల రైతులను సంతోషపరిచేలా సీఎం చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించారు. దీనికి థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో 4 గ్రామాల రైతులు అభినందన సభ ఏర్పాటు చేశారు. అమరావతిలో మాదిరిగా కొత్తగా పూలింగ్ చేస్తున్న గ్రామాల్లో రోడ్లను, ఇతర సదుపాయాలు కల్పిస్తామని నారాయణ స్పష్టం చేశారు. ఎంతో వేగవంతంగా అటు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ కానీ, 1500 కిలోమీటర్ లేఅవుట్స్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారం చాలా క్లియర్గా చెప్తున్నాను. 2028 ఆగస్టు లోపలే అన్నీ అయిపోతాయి. అధికార భవనాలు అయితే ఇప్పుడు కూడా రివ్యూ చేసి వస్తున్నాడు. ఎమ్మెల్యేలు అయిపోయినాయి, ఎమ్మెల్సీ దాదాపు అయిపోయి నెలాఖరికి ఇచ్చేస్తున్నారు. తెలంగాణలో రైతు భరోసా 2వ విడత నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. భూపాలపల్లి జిల్లా కాటారంలో రేపు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో 2వ విడత నిధులు విడుదల చేస్తారు. గత నెల 23న మొదటి విడత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. మొదటి విడతలో ఎకరం భూమికి పెట్టుబడి సాయం విడుదల చేసింది. మొదటి విడతలో సుమారు 3,590 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది. 2వ విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాలో 5,653 కోట్ల రూపాయలు జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2వ విడత నిధుల పంపిణీ అనంతరం 3వ విడత కూడా వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉపాధి హామీ పథకంలో కేంద్రం నుంచి రావాల్సిన 1,110 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. వీబీజీ రామ్జీ చట్టంపై అభిప్రాయ సేకరణ కోసం అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతోనే వీబీజీ రామ్జీ చట్టాన్ని అమలు చేయాలని సీతక్క కోరారు. కొత్త చట్టంలో 60 రోజుల ఉపాధి హాలిడేను ప్రకటించారని, దానివల్ల పనిదొరక్క కూలీలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి తిరిగి వచ్చే అవకాశం ఉండదని తెలిపారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఉపాధి హామీ పనులకు వేసవికాలం చాలా కీలకం కాబట్టి పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. హర్ముజ్ జలసంధిని తెరిచి 24 గంటలు గడవకుండానే ఇరాన్ మళ్లీ మూసేసింది. తమ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ నిర్వహణను తమ బలగాలే చేపడతాయని స్పష్టం చేసింది. హర్ముజ్ను దాటడానికి ప్రయత్నించిన వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో 2 భారతీయ నౌకలు కూడా ఉన్నాయి. భారత నౌకలపై కాల్పులు జరపడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హర్ముజ్ జలసంధిని తెరిచినట్లే తెరిచిన ఇరాన్ 24 గంటలు గడవకుండానే మళ్లీ మూసేసింది. తమ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. హర్ముజ్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాగైతే 2వ విడత చర్చల్లో పాల్గొనబోమని కూడా అమెరికాకు ఇరాన్ సందేశం పంపించింది. పూర్తిస్థాయి ఒప్పందం జరిగే వరకు ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం కొనసాగించి తీరుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తమను బ్లాక్మెయిల్ చేయొద్దని ఇరాన్ను హెచ్చరించారు. ఈ విషయంలో ఇరాన్తో మాట్లాడుతున్నామని తెలిపారు. మరోవైపు శత్రువులకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి తమ నౌకాదళం సిద్ధంగా ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీ హెచ్చరించారు.
హర్ముజ్ జలసంధి వద్ద తమ అనుమతి లేకుండా దాటడానికి ప్రయత్నించిన కొన్ని వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో 2 భారతీయ నౌకలు కూడా ఉన్నాయి. ఈ రెండింటిలో ఒకటి మాత్రం దానిని దాటి HPCL కు చమురు తీసుకొస్తోంది. 20 లక్షల బ్యారెళ్ల చమురును తీసుకువస్తున్న రెండో ట్యాంకర్ నౌకపై దాడి జరగ్గా కిటికీల అద్దాలు పగిలిపోయాయి. దాంతో పాటు 7 నౌకలు వెనక్కి మళ్లాయి. ముడి చమురు, సహజ వాయువును తీసుకువస్తున్న 14 నౌకలు జలసంధి వద్ద ఆగాయని, కాల్పుల తర్వాత మిగిలినవన్నీ పర్షియన్ గల్ఫ్లోని వేరువేరు ప్రాంతాలకు మళ్లిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. భారత నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరపడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిపించి కాల్పుల ఘటనపై నిరసనను తెలియజేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విమాన వాహక నౌక USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మళ్లీ పశ్చిమాసియా జలాల్లోకి ప్రవేశించింది. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఈ నౌక మరమ్మతుల అనంతరం ఇతర విమాన వాహక నౌకలతో పాటు విధుల్లో చేరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. USS మహాన్, USS విన్స్టన్ ఎస్ చర్చిల్ అనే డిస్ట్రాయర్లు కూడా దీంతో పాటు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించేదే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ఉపమంత్రి సయీద్ ఖతీబ్ జదేహ్ పేర్కొన్నారు. యురేనియం అప్పగింతపై ట్రంప్ ప్రకటనను తోసిపుచ్చారు. ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం మార్కుల మెరుగుకు ఇంప్రూవ్మెంట్ రాసుకునే సదుపాయాన్ని కల్పించింది. ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్కు మాత్రం ఇంప్రూవ్మెంట్ పరీక్షలు ఉండవని పేర్కొంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిల్ అయినా ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టులో ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం కల్పించింది. కర్ణాటక, హర్యానా తదితర రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాలను అధ్యయనం చేసిన ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో పాస్ అయిన సబ్జెక్టులో ఇంప్రూవ్మెంట్, ఫెయిల్ అయిన సబ్జెక్టులో ఉత్తీర్ణత కోసం పరీక్షలు రాసుకునే సదుపాయం కల్పించింది. ఈ అవకాశం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒక్కొక్కసారి మాత్రమే ఉంటుంది. జనరల్, వృత్తి విద్యా కోర్సులకు ఇంప్రూవ్మెంట్ విధానం వర్తిస్తుంది. పరీక్ష, ఇంప్రూవ్మెంట్ ఫీజులను ఈ నెల 20 నుంచి 27 లోపు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షలు రాసే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు పవన్ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. కొద్ది నెలలుగా పవన్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత వైద్యుల సలహాతో పవన్ శుక్రవారం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు. వైద్య పరీక్షలతో పాటు పవన్కు ఎంఆర్ఐ నిర్వహించారన్నారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారని పేర్కొన్నారు. వారం నుంచి 10 రోజుల పాటు పవన్ వైద్యులు విశ్రాంతి సూచించారని తెలిపారు. పవన్ కు పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అటు శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఆయన త్వరగా శక్తిని పొంది మరింత ఆరోగ్యంగా మళ్లీ ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. భూసార పరిరక్షణ విషయంలో రైతులను చైతన్యవంతులను చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన IARI డైరెక్టర్ చెరుకుపల్లి శ్రీనివాసరావుకు ప్రొఫెసర్ MS స్వామినాథన్ పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అధిక పంటల దిగుబడుల పేరిట విచక్షణరహితంగా రసాయనాలు వాడి భూమిని పూర్తిగా నాశనం చేస్తున్నామని తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా మేల్కొని సహజ, ప్రకృతి, సేంద్రియ విధానాలు అవలంబించాలని సూచించారు. ఈ టమాటో సీజన్లో గిరాకీ లేక రోడ్డుపై పారేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా రైతు వ్యవసాయం ఏం చేయగలడు? దానికి అనుగుణంగా ప్రభుత్వం మార్గదర్శనం చేయాలి. ఏ సీజన్లో ఏ పంట, ఏ ప్రాంతంలో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది అనే విషయాన్ని పరిశోధన చేసి పరిశోధకులు ఈ రైతులకు అందించాల్సిన అవసరంతో ఉంది. దేశానికే కాదు ప్రపంచానికి మేము ఆహారం పెడతామనే స్థాయికి భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత భారత రైతాంగం. దాంతో పాటు శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి పద్ధతులు, కొత్త వంగడాలు కావాలి, కొత్త మెకనైజేషన్ కావాలి, అవి మితిమీరిన స్థాయికి పోయినాయి అనేది రైతాంగం యొక్క ఆలోచన. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో గోదావరి జలాలను నింపే ప్రాజెక్టు కోసం మేఘా ఇంజనీరింగ్, జలమండలి కలిసి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశాయి. MEIL మల్లన్న సాగర్ వాటర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటును ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హోం విధానంలో ప్రాజెక్టు నిర్మించడంతో పాటు 10 ఏళ్ల పాటు నిర్వహించేలా జరిగిన ఒప్పందాన్ని కూడా ప్రభుత్వం ఆమోదించింది. ప్రాజెక్టు వ్యయంలో 60% మెగా ఇంజనీరింగ్, 40% ప్రభుత్వం భరిస్తుంది. నిర్మాణ సమయంతో పాటు 10 ఏళ్ల పాటు చెల్లించే వాయిదాలకు 10.36% వడ్డీ చెల్లించాలని జలమండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గోదావరి తాగునీటి సరఫరా పథకం మొదటి ప్యాకేజీలోని 2, 3వ ఫేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 7,360 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ ప్యాకేజీలో మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు 2 వరుసల్లో 10 టీఎంసీల సామర్థ్యంతో 2 పైప్ లైన్లు నిర్మించనున్నారు. మల్లన్న సాగర్ వద్ద పంప్ హౌస్, ఎలక్ట్రోమెకానిక్ ఎక్విప్మెంట్, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్, ఘన్పూర్ వద్ద రోజుకు 1170 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, 40 మిలియన్ లీటర్ల క్లియర్ వాటర్ రిజర్వాయర్, పంప్ హౌస్లు MEIL మల్లన్న సాగర్ వాటర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం త్రుటిలో తప్పింది. జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు విశాఖ నుంచి చెన్నై వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయానికి ముందే పెట్రోల్ బంకులో డీజిల్ పోయించారు. దీంతో ప్రయాణికులు మెలకువలో ఉన్నారు. బస్సు బోల్తా పడగానే అందరూ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. మరోవైపు పంట కాల్వ గుంతల బస్సు బోల్తా పడటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. క్రేన్తో బస్సును బయటకు తీశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించే యత్నాలను విపక్షాలు మళ్లీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి నోటీసు తిరస్కరణకు గురైనప్పటికీ కొత్త నోటీసును రూపొందించే ప్రక్రియను కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే సహా ప్రతిపక్షాల నేతలు చేపట్టినట్లు సమాచారం. పార్లమెంటులోని ఏ సభలో తమ ప్రతిపాదిత తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను విజయవంతంగా అడ్డుకున్న సంతోషంలో ఉన్న విపక్షాలు సీఈసీ తొలగింపు నోటీసుపై మరింత మంది ఎంపీలు సంతకాలు పెట్టేలా చూడాలని భావిస్తున్నాయి.